హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఆర్సీబీకి మరొకసారి భంగపాటు, మరొక ఏడాది వేచి చూడక తప్పని పరిస్థితి. టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్కి మొదట్లో ఏది అనుకూలించలేదు. ఎప్పట్లాగానే విరాట్ కోహ్లీ అండ్ ఫాఫ్ డూప్లెసిస్ మొదటి వికెట్కి జోరుగా పరుగుల్ని రాబడుతూ ఉన్నారు. ఆఫ్ కోర్స్ ట్రెంట్ బౌల్ట్ మొదటి 2 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చిన మరొక ఎండులో అటు ఆవిష్ ఖాన్ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో 44 రన్స్ ఆన్ ద బోర్డ్ 4 ఓవర్స్కి. అక్కడే సంజు శాంసన్ కెప్టెన్సీ యొక్క గొప్పతనం కనబడింది. అండ్ ఎక్స్టెండెడ్ ఓవర్ టు ది స్ట్రైక్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తన 3వ ఓవర్లో కీలకమైనటువంటి ఫాఫ్ డూప్లెసిస్ వికెట్ని సాధించాడు. రోమన్ పావెల్ అద్భుతంగా సైడ్ వర్డ్స్కి పరిగెడుతూ డైవింగ్ క్యాచ్, అక్కడ మ్యాచ్ మలుపు తిరిగింది. బట్ అప్పటికి ఇంకా కోహ్లీ ఉన్నాడు, ద రన్ మెషిన్, ఆరెంజ్ క్యాప్ హోల్డర్, అతనితోటి కెమెరన్ గ్రీన్ జత కలిశాడు. సో కాబట్టి నో ప్రాబ్లం అనేటువంటి ఉద్దేశంలో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా ఉన్నారు. ఇక్కడే మరొక దెబ్బ తగిలింది ఆర్సీబీకి. కోహ్లీ పాత సహచరుడు, అంతకుముందు ఆర్సీబీకే ఆడినటువంటి దలగి యుజ్వేంద్ర చహల్ మ్యాజిక్ చేశాడు. విరాట్ కోహ్లీ ఒక భారీ షాట్కి ప్రయత్నం చేయడం, బ్యాక్ ఫుట్ పుల్, బట్ డీప్ మిడ్ వికెట్లో సునాయాసమైనటువంటి క్యాచ్. 33 రన్స్ చేసి స్కోర్ 57 దగ్గర అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అప్పటికే కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇంకా ఆర్సీబీకి. బట్ ఆఫ్ కోర్స్ కోహ్లీ ఆ 30+ స్కోర్ చేసేటువంటి ప్రాసెస్లో అరుదైనటువంటి మైల్ రాయిని అయితే చేరుకున్నాడు. ఏకంగా 8000 రన్స్ కంప్లీట్ చేసినటువంటి మొట్టమొదటి బ్యాటర్ అయ్యాడు ఈ ఐపీఎల్లో. ఇప్పటికే కోహ్లీ పేరు మీద ఎన్నో రికార్డులు ఉన్నాయి. మరొక రికార్డు అతని ఖాతాలో, ఎనదర్ ఫెదర్ టు హిస్ క్యాప్. అయితే మరొకసారి అటు కెమెరన్ గ్రీన్ అండ్ రజత్ పటిడార్ చక్కగా ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. భాగస్వామ్యం నెలకొల్పబడుతూ ఉంది. 12 overs 97 for 2. ఇంకా అటు దినేష్ కార్తిక్, మ్యాక్స్వెల్ బ్యాటింగ్కి రావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగానే 200 మార్క్ని చేరుకుంటుంది ఆర్సీబీ అనేటువంటి అంచనాలు అందరికీ ఉన్నాయి. కానీ అక్కడే మ్యాచ్ కీలకమైనటువంటి మలుపు తిరిగింది. రియల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది గేమ్, ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్, 13th ఓవర్ బౌల్డ్ బై సౌత్పా రవిచంద్రన్ అశ్విన్, ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. మొట్టమొదట కెమెరూన్ గ్రీన్ వికెట్ని సాధించాడు. ఆ తరువాత మరొక ఆసీ మ్యాక్స్వెల్ని డకౌట్గా వెనుదిరిగి పంపించాడు. సో అక్కడతోటి ఎండ్ ఆఫ్ 13 overs ఆల్మోస్ట్ ఆర్సీబీ బ్యాక్ ఫుట్ అని అర్థమైపోయింది. కానీ ఇంకా దినేష్ కార్తిక్ ఉండనే ఉన్నాడు. మరొకెండ్లో అటు ఈ సీజన్లోనే సూపర్ ఫామ్లో ఉన్నటువంటి రజత్ పటిడార్ ఇస్ దేర్. సో ధైర్యంగా ఉన్నారు. కానీ ఆవిష్ ఖాన్ తన సెకండ్ స్పెల్లో మరొకసారి మాయ చేశాడు. ఫస్ట్ ఓవర్ he conceded 17 runs, బట్ సంజు శాంసన్ మరొకసారి సెకండ్ స్పెల్ అతన్ని తీసుకొని రావటం, వరుసగా 3 వికెట్లని ఆవిష్ ఖాన్ సాధించడంతో ఎట్ ద ఎండ్ 172 for 8 ఆగిపోయింది ఆర్సీబీ స్కోర్. 173 టార్గెట్ కొద్దిగా కంటెంట్ చేసుకోగలిగినటువంటిదే. కానీ ఈ రోజున యశస్వి జైస్వాల్ ప్లేడ్ ఏ బ్లైండర్ విత్ 8 fours 45 runs. కావలసినటువంటి పునాదిని వేశాడు. జోస్ బట్లర్ లేనటువంటి సందర్భంలో తను బాధ్యత తీసుకొని రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్. అతనికి కాల్డేర్ చక్కటి సహకారం అందించాడు. రనే బాల్ 20 runs. సో దాంతో పవర్ ప్లే చాలా చక్కగానే నెగోషియేట్ చేశారు విత్ ది లాస్ ఆఫ్ కాల్డేర్ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ సంజు శాంసన్ చక్కగా ఆడుతున్నటువంటి తరుణంలో తన వికెట్ని పారేసుకోవడం, కరణ్ శర్మ బౌలింగ్లో అనవసరంగా స్టెప్ అవుట్ అయి ఇన్ అండ్ అవుట్ ఆడేటువంటి ప్రయత్నం. కానీ ఏ వైడిష్ డెలివరీ, దినేష్ కార్తిక్ ఎటువంటి తప్పు చేయలేదు, స్టంప్ అవుట్. మరొకసారి అటు హెట్మైర్ జత కలవటం, ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్నటువంటి తరుణంలో 18th ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ బౌల్డ్ బై మహమ్మద్ సిరాజ్. ఒకే ఓవర్లో అటు 2 వికెట్లని సెటిల్ అయి ఉన్నటువంటి రియాన్ పరాగ్ని మొట్టమొదట అద్భుతమైనటువంటి స్లో యార్కర్ తోటి క్లీన్ బౌల్డ్ చేస్తే, ఆ తర్వాత హెట్మైర్ని కూడా అవుట్ చేశాడు. సో ఇద్దరు సెటిల్డ్ ప్లేయర్లు, బ్యాటర్లు ఇద్దరు అవుట్ అవడంతో కొంత
టెన్షన్ వాతావరణం రాజస్థాన్ శిబిరంలో. ఆర్సీబీ ఫ్యాన్స్ మోముపై చిరునవ్వు మరొకసారి. 12 balls 13 runs. కానీ రవిచంద్రన్ అశ్విన్ అండతోటి రోమన్ పావెల్ కావలసినటువంటి లాంఛనాల్ని పూర్తి చేశాడు. దాంతో 4 వికెట్ల విజయాన్ని అందుకొని క్వాలిఫైయర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్ని చెన్నైలో శుక్రవారం ఎదుర్కోవడానికి సిద్ధపడింది రాజస్థాన్ రాయల్స్. లాస్ట్ 6 మ్యాచెస్ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసి డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ఉన్నటువంటి ఆర్సీబీ ఎలిమినేటర్లో ఓడిపోవటం నిజంగానే బాధ కలిగించేటువంటిది. ద వే దే ప్లేడ్, ఆ అగ్రెషన్, ఆ కమిట్మెంట్, నిజంగానే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీ అట్లీస్ట్ ఫైనల్స్కి అయితే చేరుతుంది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కానీ ఫస్ట్ ఎడిషన్ 2008 ఛాంపియన్ అయినటువంటి రాజస్థాన్ రాయల్స్ మరొకసారి రాయల్ గేమ్ని ఆడి దే అవుట్ ప్లేడ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, బౌలింగ్, ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్. దాంతో ఆర్సీబీ మీద విజయాన్ని నమోదు చేసుకోగలిగారు. ఈవెన్ ఆఫ్ కోర్స్ ఆర్సీబీ ఫీల్డింగ్ ఎప్పుడూ కూడా టాప్ మోస్ట్గానే ఉంటుంది. పర్టికులర్గా విరాట్ కోహ్లీ అవుట్ఫీల్డ్లో బౌండరీ దగ్గర చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ ఉన్నాడు. ఈవెన్ ఈ రోజున కూడా ధ్రువ్ జోరెల్ని రన్అట్ చేసినటువంటి విధానం చాలా అద్భుతం. ఈవెన్ ఫ్యాఫ్ డూప్లెసిస్ ఆల్వేస్ గ్రేట్ క్యాచెస్ పడుతూ ఉంటాడు, మ్యాచ్లో మలుపు తెస్తూ ఉంటాడు. ఈవెన్ సిఎస్కేతో జరిగినటువంటి లాస్ట్ లీగ్ మ్యాచ్లో కూడా అద్భుతమైనటువంటి క్యాచ్ చూసాం. ఈ రోజున కూడా అంతే కళ్ళు చెదిరేటువంటి క్యాచ్ తోటి అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఇంకొక 10-15 runs కనుక సాధించగలిగి ఉంటే మ్యాచ్ మరింత ఆసక్తికరంగా ఉండేది. ఏదైనా నిజంగానే ఈ ఏడాది మాత్రం ఆర్సీబీ అంచనాల్ని మించి ఆడింది. కానీ చివరిలో మరొకసారి దురదృష్టం ఆర్సీబీ వంట. దాంతో రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని నమోదు చేసుకొని ఫ్రైడే క్వాలిఫైయర్ 2కి సిద్ధమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.